దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. చదవబడిన వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ దావీదు గారు తెలియజేస్తున్నటువంటి ఈ కీర్తనలో మాటల్ని మనం చదువుకున్నాం. అక్కడ పైన రాయబట్టం చూస్తూ ఉంటాం, దావీదు కీర్తన అని. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటల్లో దావీదు గారు ఏమంటూ ఉన్నాడంటే, వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం అనేక రకాల ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కనబడేటువంటి ప్రార్థనలలో ఈ గోనెపట్ట ప్రార్థన అనేటువంటిది అతి శక్తివంతమైనటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థన అంటే, ఈ ప్రార్థన చేసినటువంటి సందర్భాలను గమనిస్తే, ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. మనం చదువుకున్నటువంటి ఈ మాటలను మనం పరిశీలన చేస్తే, అంత శక్తివంతమైనటువంటి గోనెపట్ట ప్రార్థన కూడా పని చేయనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే కొన్ని సందర్భాలను బట్టి మనం ఏ విధముగా ప్రార్థన చేసినా సరే, ఎలా ప్రార్థన చేసినా సరే, ఆ ప్రార్థన అది దేవుని దగ్గరికి చేరేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటిది ఈ వాక్యలేఖనం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం ఎంతగా ప్రార్థన చేస్తామనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, కానీ మనం చేసేటువంటి ప్రార్థన ఏమైపోతుంది, ఎక్కడికి వెళుతూ ఉంది. కొంతమంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు, కొంతమంది వాక్యాలను బట్టి ప్రార్థన చేస్తారు, కొంతమంది పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తారు. రకరకాలుగా మనం ప్రార్థన చేయటం చూస్తూ ఉంటాం. అలాగనే బైబిల్ గ్రంథంలోని లోకాసువార్తలోని 18వ అధ్యాయం 10వ వచనంలోని ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. అక్కడ ఆ ఇద్దరు వ్యక్తుల్లోని మొదటివాడు అంటూ ఉంటాడు, దేవా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి ఆ పరిసయుడు ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే ఒక భక్తిపరుడు ఎలా ఉండాలో అలా ఉన్నట్లుగా మనకు కనబడుతోంది. ఈ లోకంలో మనం సాధారణంగా భక్తిపరులని ఎవరిని అంటామండి? తరచుగా ఉపవాసాలు ఉండేటువంటి వారిని, తరచుగా ప్రార్థనలు చేసేటువంటి వారిని, వ్యభిచారం చేయని వారిని, దొంగతనం చేయని వారిని, నరహత్యలు చేయని వారిని, అలాగనే దేవునికి ఇచ్చేటువంటి వారిని, వీరందరినీ మనం భక్తిపరుల కేటగిరీలో మనం లెక్కేస్తూ ఉంటాం. ఈ లక్షణాలు ఉన్నవారే భక్తిపరులు అంటే అక్కడ మనకు కనబడేటువంటి పరిసయుడు కూడా భక్తిపరుడు అనటంలో ఏమాత్రం డౌట్ లేదు. డౌట్ ఉందా? మనం చెప్పుకునే లక్షణాలన్నీ ఆ పరిసయుల్లో ఉన్నాయి. చూడండి ఒకసారి లోకాసువార్త 18వ అధ్యాయం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు సొంకరి, ఒకడు పరిసయుడు. ఆ పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఏమంటూ ఉన్నాడు? నేను దొంగల వలె లేను, అన్యాయం చేసేవాడిగా లేను, వ్యభిచారాలు చేసేటువంటి వాడిగా లేను, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరులు చేసేటువంటి ఏ పాపాలు కూడా చేసే వ్యక్తిగా నేను లేను, అలాగే ఈ సొంకరి వలె కూడా నేను లేను అని అంటూ ఉన్నాడు. అంటే సామాన్యంగా మన భాష ప్రకారం మనం మాట్లాడుకోవాలంటే
ఈ పరిసయ్యుడి యొక్క భక్తి విధానం ఎలా ఉన్నదంటే లోకానుసారంగా ఒక భక్తిపరుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అంటే ఈ లోకానుసారంగా ఒక మనుషుడు భక్తిపరుడుగా అనిపించుకోవటం కంటే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి భక్తిపరుడు అని అనిపించుకోవటం అది ఎంత కష్టం అనేటువంటి విషయాన్ని ఈ చదవబడినటువంటి వాక్యలేఖనమే మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ పరిసయ్యుడు లోకానుసారంగా భక్తిపరుడే. లోకానుసారంగా భక్తిపరుడు అని ఎందుకంటానంటే లోకానుసారంగా ఉపవాసాలు చేసేవాడిని భక్తిపరుడు అంటాం, లోకానుసారంగా అన్యాయం చేయవాడిని భక్తిపరుడు అంటాం, దొంగతనాలు చేయవాడిని భక్తిపరుడు అంటాం, వ్యభిచారం చేయని వాడిని భక్తిపరుడు అని అంటూ ఉంటాం. కానీ ఈ పరిసయ్యుడు ఆ మాట్లాడేటువంటి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే తనకు తాను కూడా భక్తిపరుడుగా తాను భావిస్తూ ఉన్నాడు. లోకానుసారంగా మాత్రమే కాదు కానీ తనకు తాను కూడా ఏమని భావించుకుంటూ ఉన్నాడంటే భక్తిపరుడిగా భావించుకుంటూ ఉన్నాడు. అయితే ఈ భక్తిపరుడు ప్రార్థన ఏమైంది? అక్కడ వాక్యలేఖనంలోని మొట్టమొదటిగా మనం చదువుకున్నాం, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి అని రాయబడి ఉంది. ఎక్కడి నుంచి దేవాలయానికి వీరిద్దరూ ప్రార్థన చేయడానికి బయలుదేరి వెళ్ళారంటే ఇంటి దగ్గర నుంచి. అయితే నేను ఒక మాట అడుగుతాను, బయలుదేరినటువంటి 2 మనుషులు దేవాలయం లోపలికి వెళ్ళారా? 2 మనుషులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్ళినటువంటి ఆ 2 మనుషులు దేవాలయం లోపలికి వెళ్ళింది ఎంతమంది? ఒక్కడే, పరిసయ్యుడు ఒక్కడే వెళ్ళాడు. నేను ఇంకో మాట అడుగుతాను, దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసిన వాడి ప్రార్థన దేవుడు వినాలా? దేవాలయానికి దూరంగా ఉండి ప్రార్థన చేసిన వాడి ప్రార్థన దేవుడు వినాలా? అంటే సహజంగా లోక ప్రకారంగా దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన వాడి ప్రార్థన దేవుడు వినాలి అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఈ పరిసయ్యుడు దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఈ పరిసయ్యుడు దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు. సొంకరు ఏమయ్యాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే 13వ వచనంలోని రాయబడి ఉంది, అయితే సొంకరి దూరముగా నిల్చుండి. బయలుదేరినటువంటి 2 వ్యక్తులలో మొదటి వాడేమో దేవాలయం లోపలికి వెళ్ళిపోతే ఆ 2వ వ్యక్తి దేవాలయముని దూరము నుంచి చూడగానే అక్కడే నిలవబడిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఉద్దేశం ఏంటంటే దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దామనేటువంటి ఉద్దేశంతో వీరిద్దరు బయలుదేరి వెళ్ళారు. కానీ ఈ 2వ వాడు దేవాలయాన్ని చూడగానే దూరము నుంచే ఆగిపోయాడు. ఆగిపోయి ఏడుస్తూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ సొంకరి దేవాలయాన్ని చూసి దూరంగా ఆగిపోవటానికి గల కారణం ఏంటి? దేవాలయం లోపలికి రావటానికి ధైర్యము చాలకపోవటానికి గల కారణం ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదిలోని దేవాది దేవుడు మనిషిని నిర్మించిన తర్వాత జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూసుకుందాం. అసలు మనిషి దేవుని దగ్గరికి రాలేకపోవటానికి, దేవుని చూడటానికి ధైర్యం చేయకపోవటానికి గల కారణం ఏంటనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావా నేను? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. ఇక్కడ దేవాది దేవుడు ఎప్పటికప్పుడు ఏదేను తోటలోకి వచ్చేవాడు, హవ్వని ఆదాముని పరామర్శించేవాడు. అయితే దేవుడు ఏదేను తోటలోకి వెళ్ళిన ప్రతిసారి ఏం జరిగేదంటే హవ్వ ఆదాము కూడా చాలా సంతోషంగా దేవుడు తోటలోనికి వచ్చాడని పరిగెత్తుకుంటూ దేవుని ముందుకు వెళ్ళేవారు ఎప్పటికప్పుడు. కానీ మొదటిసారి ఏదేను తోటలో ఏం జరిగిందంటే దేవుడు ఏదేను తోటలోనికి వెళ్ళాడు, తోట అంతా చూస్తూ ఉన్నారు కానీ హవ్వ ఆదాము కనబడట్లా. హవ్వ ఆదాము కనబడకపోతే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావయ్యా అని పిలుస్తూ ఉంటే దేవునికి దగ్గర నుంచే వినబడుతుంది స్వరం.
బహుశా తోటలో ఏ మూలలో ఉన్నాడేమో అని మనం అనుకోవచ్చు. దేవునికి దగ్గరగానే వినబడుతోంది స్వరం. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, అయ్యా నేను ఎక్కడికి పోలేదు, ఇదిగో నీకు దగ్గరలోనే ఉన్నాను. అయితే నీకు దగ్గరలో ఉన్నటువంటి నేను నీకు కనబడకుండా దాక్కున్నాను అంటున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, అంటే ఆదాము దేవునికి కనబడపోవటానికి గల కారణం ఏంటి? దేవుడిని ఏమన్నా చూడలేదు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, అక్కడ ఆదాము అంటున్నాడు నిన్ను చూసే నేను దాక్కున్నాను అంటున్నాడు. ఇప్పుడు లోకంలోని ఒక దొంగ ఉన్నాడండి. ఒక దొంగను పట్టుకోవటానికి పోలీసులు వచ్చారు. దొంగోడు ఏం చేస్తాడు? దొంగను పట్టుకోవటానికి పోలీసులు వస్తే దొంగోడు ఏం చేస్తాడు? పోలీసులను చూసి దాక్కుంటాడు. అవునా? చూడనంత వరకు దాక్కుంటాడా? దొంగోడు పోలీసు వాడిని చూడనంత వరకు దాక్కుంటాడు? చెప్పండి. దాక్కోడు. కారణం ఏంటి? ఆ దొంగోడిని పట్టుకెళ్ళేది పోలీసుడే కాబట్టి ఆ పోలీసుడు కనబడినంత వరకు దాక్కునే అవసరం దొంగోడికి లేదు. కానీ దొంగతనం చేసినోడు ఎప్పుడు దాక్కునే పరిస్థితి వచ్చిందంటే పోలీసుడిని చూడగానే. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో, వాక్యలేఖనంలోని ఆ సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అక్కడ ఆదాము దాక్కునేటువంటి పరిస్థితి రావటానికి గల కారణం ఏంటంటే, ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరము వినబడనంత వరకు ఆదాము అప్పటి వరకు కొద్ది సమయం క్రితం నుంచే దిగంబరిగా ఉన్నాడు. కరెక్ట్గా దేవుడు వచ్చినప్పుడే పండు తినలా అవ్వ ఆదాం. అప్పుడే తిన్నారండి? అంతకుముందే పండు తిన్నారు. కానీ పండు తిన్నా వారు దిగంబరులుగా ఉన్నా కానీ వారు దాక్కున్నట్లు మనకు అక్కడ కనబడదు. ఎప్పుడు దాక్కున్నారంటే దేవుని స్వరం వినగానే వారు దాక్కున్నారు. అంటే వారు జీవించేటువంటి జీవితం దేవుడు వారి ముందు లేనంత వరకు ఒక ఎత్తు అయితే, దేవుడు వారి ముందుకు వచ్చినప్పుడు మరొక ఎత్తుగా మనకు కనబడుతోంది. దేవుడు లేనంత వరకు స్వేచ్ఛగా తోటలో తిరిగినటువంటి వీరు, దేవుడు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన స్వరం వినబడగానే వీరు ఎందుకు దాక్కున్నారు? ఆదామంటూ ఉన్నాడు అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కున్నాను అంటూ ఉన్నాడు. దేవుడు వారి మధ్యలోనికి రావగానే వారు దేవుని స్వరాన్ని, దేవునికి భయపడి దాక్కోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని దృష్టిలో వారి పాపం చేశారు. దేవుని దృష్టిలో వారు చేసినటువంటి పాపం ఏంటంటే, బైబిల్ గ్రంథం అంటూ ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగనే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక మనిషి చేసినటువంటి పాపము ఏం చేసిద్దంటే దేవుని దగ్గర ముఖం ఎత్తుకునేలాగా ఉండనేవుదు. ఒక మనిషి చేసినటువంటి పాపము దేవుని దగ్గర ముఖాన్ని చాటేసిద్ది. ఒక మనిషి చేసినటువంటి పాపము దేవుని నుంచి దూరంగా ఉంచిద్ది. అక్కడ పరిసయ్యుడు కూడా నేను వ్యభిచారం చేయట్లేదు కదా, దొంగతనం చేయట్లేదు కదా, నరహత్యలు చేయట్లేదు కదా, నాలో ఏ పాపం లేదు కదా, నేను దాక్కోవలసిన పని ఏంటి అని స్వేచ్ఛగా దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. కానీ రెండో వాడైనటువంటి సుంకరి అంటూ ఉన్నాడు, అయ్యా ఆ పరిసయ్యుడు వల్లే మందిరం లోపలికి వచ్చే ధైర్యం నేను చేయలేని కారణం ఏంటంటే, ఇదిగో నేను జీవించేటువంటి జీవితం అంతా పాప జీవితం అయ్యా, నేను నడిచేటువంటి నడవడికయ్యా నీకు విరోధమైనటువంటి నడవడిక, నేను జీవించేటువంటి జీవిత విధానం అనేటువంటిది నీ దృష్టిలో బహు ఘోరమైనటువంటి ఆ జీవితం అని చెప్పి దేవుని మందిరం చూడగానే అతని పాపపు స్థితి గుర్తొచ్చేసింది ఈ సొంకరికి. అక్కడ వాక్యం రాయబడి ఉంది, అయితే సొంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైను. ఈ సొంకరి దూరముగా దేవుని మందిరాన్ని చూసి దేవుని మందిరాన్ని చూడటానికి అతనికి ధైర్యం సరిపోలా? సర్లే దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి ధైర్యం నాకు లేదు కదా అని చెప్పి దేవుని మందిరానికి దూరంగా ఆగిపోయినటువంటి సొంకరి కనీసం ఆకాశం వైపు అన్న కన్నులెత్తి దేవుని ప్రార్థన చేసి అడుగుదామని అనుకుంటే ఆకాశం వైపు కన్నులెత్తుటకైను ధైర్యం సరిపోవట్లేదంట. కారణం ఏంటంటే ఆకాశం అందు ఉన్నవాడు కూడా దేవుడే.
ఆ మందిరములో ఆసీనుడై ఉన్నవాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూడటానికి ఈ శంకర్కి ధైర్యం సరిపోట్లా. శంకర్ అంటూ ఉన్నాడు, ప్రభువా నీ మందిరంలోనికి వెళ్ళే ధైర్యం నాకు సరిపోవట్లేదు. ఆకాశం వైపు కన్నులెత్తి నిన్ను చూసి ప్రార్థించేటువంటి ధైర్యం నాకు సరిపోవట్లేదు. కారణం ఏంటంటే నేను పాపిని అంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవా పాపినైనా నన్ను కరుణించు, నేను పాపిని. నాకెందుకు ధైర్యం సరిపోవట్లేదంటే నీ మందిరంలోనికి రావటానికి, నేను పాపినయ్యా, పాపం చేస్తానయ్యా. నాకెందుకు ధైర్యం సరిపోవట్లేదంటే ఆకాశం వైపు ఆసీనుడు అయినటువంటి నీ వైపు చూడటానికి నేను పాపం చేశానయ్యా అంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే నీవు వ్యభిచారం చేయకుండా, దొంగతనాలు చేయకుండా, నరహత్యలు చేయకుండా, లోకంలో ఏ పాపము చేయకుండా చేసేటువంటి ప్రార్థన కాదు ఆయనకి ఇష్టమైంది. ఒకసారి చదవండి ఏ ప్రార్థన దేవునికి ఇష్టమైందో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటనేటువంటిది మన పరిశీలన చేస్తే విరిగి నలిగినటువంటి ప్రార్థనే. చాలామంది దేవునికి ఇవ్వటము దేవునికి ఇష్టం అనుకుంటూ ఉంటారు. పాత నిబంధన గ్రంథ కాలంలోని బలులు ఎక్కువగా ఇచ్చేటువంటి వారు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. సౌలు ఒకానొక సందర్భంలో ఏం చేస్తాడంటే యుద్ధం చేయటానికి వెళ్తాడు. యుద్ధం చేయటానికి అమాలేకుల పైకి వెళ్ళినప్పుడు దేవుడు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ అమాలేకుల్లో స్త్రీలను కానీ, పురుషులను కానీ, పిల్లలను కానీ, పశువులను కానీ ఏమీ బ్రతకనివ్వటానికి వీల్లేదు, అందరినీ చంపేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే సౌలు ఏం చేశాడంటే ఆ అమాలేకు రాజు అయినటువంటి అగాగు రాజును బ్రతికినిచ్చాడు. ఆ దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పశువులను బ్రతకనిచ్చి తీసుకుని వచ్చాడు. సమూయేలు అడుగుతూ ఉన్నాడు సౌలుని. సమూయేలు అడుగుతూ ఉంటే సౌలు ఏమంటూ ఉన్నాడంటే యెహోవా చెప్పిన మాట నేను నెరవేర్చానని సౌలు అంటూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, యెహోవా చెప్పిన మాట నీవు నెరవేరిస్తే వినబడుచున్నటువంటి ఆ యొక్క గొర్రెల అరుపులేంటి అని సమూయేలు అడిగినప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు నేను వాటిని తీసుకొని వచ్చాను అంటాడు. ఎవరు దేవుడు అంట? మరి సౌలు దేవుడు ఎవరు? సౌలు దేవుడు ఎవరు? సమూయేలు దేవుడు, సౌలు దేవుడు ఒకటి కాదా? ఒకటే. కానీ సౌలు అక్కడ వాడినటువంటి మాట ఏంటంటే నీ దేవుడైన యెహోవాకు నేను వాటిని బలి అర్పించుటకు తీసుకొని వచ్చాననేటువంటి మాట అక్కడ సౌలు వాడితే సమూయేలు ఏమన్నాడు తెలుసా? వెంటనే, సౌలా బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని అన్నాడు. అంటే దేవుని మాట వినుట శ్రేష్టమా లేదా దేవునికి ఇవ్వటం శ్రేష్టమా అంటే వాక్యం ద్వారాగా భక్తుడు చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుని మాట వినటమే శ్రేష్టం. అక్కడ పరిసయ్యుడు దేవునికి ఇస్తూ ఉన్నాడు, వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వ్యభిచారాలు చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, నరహత్యలు చేయట్లేదు. కానీ పరిసయ్యుని మనసు దేవునికి ఎందుకు దూరంగా ఉంది? మందిరానికి దగ్గరగా ఉన్నాడు కానీ పరిసయ్యుని యొక్క మనసు మాత్రం దేవునికి దూరం అయిపోయింది. మందిరానికి దూరంగా ఉన్నాడు కానీ దూరంగా ఉన్నటువంటి శంకర మనసు దేవునికి దగ్గరైంది. కారణం ఏంటో తెలుసా? అతడు విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్పేటువంటి మాట అదే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేసేవాడు కాదు. ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు త్రోసివేసేవాడు కాదా? విరిగి నలిగిన మనసుతో ప్రార్థించేటువంటి వారిని దేవుడు ఏమాత్రం త్రోసివేయడంట. ఇక్కడ ఈ శంకరు కూడా ప్రార్థిస్తూ త్రోసివేయబడకుండా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా?
ఆ విరిగి నలిగిన మనసే. అక్కడ పరిసయ్యుడేమో హెచ్చింపు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ పరిసయ్యుడేమో తానే నీతిమంతుడు అనుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. నా మాటలు కాదండి, అక్కడే రాయబడి ఉంది, చదవండి ఒకసారి. 9వ వచనంలో రాయబడిన మాటను చదవండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. అంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ, భక్తి చేస్తారు కానీ, వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, అన్నీ బాగానే ఉంటాయి కానీ ఉపవాసాలు ఉంటారు. కానీ ఇన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నటువంటి వారు తన భక్తి జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటారండి. తన భక్తి జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటారండి. ఇదిగో నేను వ్యభిచారం చేయట్లేదు కానీ నా పక్కన ఉన్నోడు వ్యభిచారం చేస్తున్నాడు. నేను దొంగతనం చేయట్లేదు కానీ నా పక్కన ఉన్నోడు దొంగతనాలు చేస్తున్నాడు. నేను ఉపవాసాలు చేస్తూ ఉన్నాను కానీ నా పక్కన ఉన్నోడు ఉపవాసాలు చేయట్లేదు. నేను దేవునికి ఇస్తూ ఉన్నాను కానీ నా పక్కన ఉన్నోడు దేవునికి ఇవ్వట్లేదు. అంటే ఆ స్వభావం ఏంటంటే, ఇచ్చే విషయాల్లోని, ప్రార్థించే విషయాల్లోని, వ్యభిచారం చేయకుండా విషయాల్లో, అన్ని విషయాల్లో సమాజ ప్రకారముగా బాగున్నప్పటికీ ఇతరులతో తన భక్తి జీవితాన్ని పోల్చుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి తనకు తాను దూరం అయిపోతూ ఉన్నాడు. ఈ పరిసయ్యుడు కూడా అదే. ఇదిగో ప్రభువా, ఈ సుంకరు వల్లే కూడా నేను ఉండలేదు అని అంటూ ఉన్నాడు. అంటే తన పక్కన ఉన్నటువంటి సుంకరు యొక్క జీవితాన్ని ఎత్తి చూపించాడు ఈ పరిసయ్యుడు. కానీ అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఏ సుంకరనైతే ఈ పరిసయ్యుడు ఎత్తి చూపించాడో ఆ సుంకరి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ప్రార్థన ఎంతసేపు చేసాం, ఎన్ని గంటలు చేసాము, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాం అనేటువంటిది కాదు. కానీ ప్రాముఖ్యం అసలు నీవు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. దావీదు గారు అదే మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా చదువుకున్నటువంటి వాక్యములు, వారి వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చింది అన్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన ఏమైపోతుంది? ఆ రోజు పరిసయ్యుడు చేసిన ప్రార్థన తిరిగి పరిసయ్యుడి ఎదలోనికి వెళ్ళింది. అంటే ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళటం, తిరిగి మన దగ్గరికి రావటం ఉంటుందంటే ఉంటుందండి. అక్కడ పరిసయ్యుడు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాల, సుంకరి చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. అసలు ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిద్దో ఒక సందర్భాన్ని చూసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు ఏమైందంట? కొర్నేలు ప్రార్థన చేస్తూ ఉంటే, కొర్నేలు చేసేటువంటి ప్రార్థనకి అతడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అతడు చూసేటువంటి దర్శనంలోని దేవుని దూత అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతోందంటే, కొర్నేలు, నీవు చేసేటువంటి ప్రార్థనలను, నీవు చేసేటువంటి ధర్మకార్యాలను దేవుని వద్దకి జ్ఞాపకార్థంగా చేరని. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము చేసేటువంటి ప్రార్థన అది దేవుని దగ్గరికి చేరితేనే మనం చేసే ప్రార్థనకు విలువ అండి. ఈరోజు మనం ఇచ్చేటువంటిది ఏదైనా సరే, నీవు ఇచ్చినది దేవుని దగ్గరికి చేరితేనే దానికి విలువ అండి. దేవుని దగ్గరికి చేరనటువంటి నీ బహుమానాలు కానీ, నీ కానుకలు కానీ నీవు దేవునికి ఎన్ని ఇచ్చినా దానివల్ల నీకే ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని దూత అంటూ ఉంది, నీవు చేసినటువంటి ప్రార్థనలను, నీవు చేసినటువంటి ధర్మకార్యాలను దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయని అంటూ ఉంది. ఈరోజు మన ప్రార్థనలు ఏమైపోతూ ఉన్నాయి? కొర్నేలు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేర్చబడినట్లుగా కొర్నేలు దర్శనాన్ని చూశాడు. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చిందని. నేను ఒక మాట అడుగుతాను, కనీసం మన ప్రార్థన తిరిగి మన దగ్గరకు వస్తుందో లేదా దేవుని దగ్గరికి వెళ్తుందో మనం ఏ రోజైనా కనిపెట్టామా? ఒక ప్రార్థన పరుడు ఏం చేస్తాడంటే, తాను చేసే ప్రార్థన
తిరిగి తన దగ్గరికి వస్తుందా, దేవుని దగ్గరికి వెళ్తుందా, కనీసం దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా తిరిగి తన దగ్గరికి వస్తుందా లేదా అనేటువంటిది గమనించగలడు. అసలు మనం చేసేటువంటి ప్రార్థన ఏమైపోతుంది అనేటువంటిది మనం గమనించకపోతే, మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యాలు ఎత్తి ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వలన మనకు ఉపయోగం లేదు. ఇక్కడ వాక్యలేఖనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలోని మాటలు మనం చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను దేవుడు అంటూ అన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడు అని అంటూ ఉంది వాక్యం. ఎవరు నీతిమంతుడు అంటే వ్యభిచారం చేయని వాడిని నీతిమంతుడు అంటారా, చేసిన వాడిని నీతిమంతుడు అంటారా? అక్కడ శంకర్ అంటూ ఉన్నాడు నేను పాపనని తనకు తానే ఒప్పుకుంటూ ఉన్నాడు తన పాపాన్ని. అక్కడ పరిసయ్యుడు అంటూ ఉన్నాడు నేను పాపం చేయలేదని అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు పాపం చేసిన వాడిని నీతిమంతుడు అనాలా, మనం చేయలేని వాడిని నీతిమంతుడు అనాలా? చేయలేని వాడినే కదా నీతిమంతుడు అనాలా? కానీ ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు పాపం చేసిన వాడిని నీతిమంతుడు అనే దేవుడు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అతడు చేసిన పాపాలన్నీ కూడా అతడు ఏం చేశాడంటే దాచిపెట్టకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాప మనసుతో ఆయన దగ్గర కుమిలిపోయాడు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 వచ్చిన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. పాపము చేసినటువంటి పాపము చేసిన సొంకరి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబట్టడానికి గల కారణం ఏంటంటే అతడు చేసిన పాపాలు కానీ, అతిక్రమాలు కానీ, దేవునికి విరోధమైనటువంటి ఆ పనులు కానీ ఏ ఒక్కటి కూడా దాచిపెట్టుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకున్నాడండి. ఏ వ్యక్తి అయితే తన ప్రార్థనా జీవితంలో చేసినటువంటి పొరపాటులను కానీ, అతిక్రమాలను కానీ దేవుని దగ్గర ఒప్పుకుంటాడో ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర కనికరాన్ని పొందుతాడంట. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే తన పొరపాటులను కనుగొనగలవాడేవాడు, రహస్యముగా చేసినటువంటి తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గర తన పొరపాటును సరి చేసుకునేటువంటి వ్యక్తి దేవుని దగ్గర కనికరం పొందుతాడు. అంటే అతిక్రమాలు దాచిపెట్టుకోవటం అంటే, అతిక్రమాలను ఎక్కడ దాచిపెట్టుకుంటారు? యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలోని భక్తుడు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవునికి నేను వేషధారినవుదును. ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతున్నటువంటి మాట చూడు. పాపాన్ని, అతిక్రమాన్ని ఎక్కడ దాచిపెట్టుకుంటాడంటే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, రొమ్ములో దాచిపెట్టుకుంటాడంట మనుషుడు. అలా దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తి చేసిన అతిక్రమాలను కానీ, పాపాలను కానీ, దోషాలను కానీ ఎవరైతే తమ రొమ్ములో ఆ పాపాన్ని దాచిపెట్టుకొని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తి మనుషుల దృష్టికి నీతిమంతుడుగా కనబడినా సరే దేవుని దృష్టికి ఏమవుతాడంట? వేషధారి. అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. అక్కడ కనబడేటువంటి ఆ పరిశీలన జీవితం కూడా అలాగే ఉంది. మనుషుల దృష్టికి నీతిమంతుడే, మనుషుల దృష్టికి ప్రార్థనాపరుడే, మనుషుల దృష్టికి ఉపవాసాలు ఉండేవాడే, మనుషుల దృష్టికి వ్యభిచారం చేయనివాడు, దొంగతనాలు చేయనివాడు, నరహత్యలు చేయనివాడే, మనుషుల దృష్టికి చక్కని ప్రార్థనాపరుడే, నీతిమంతుడే. కానీ దేవుని దృష్టికి ఒక వేషధారిగా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. ఏ వ్యక్తి అయితే తన యొక్క ప్రార్థనా జీవితాన్ని గూర్చి ఇతరులతో పోల్చుకోగలుగుతాడో, భక్తి జీవితాన్ని గూర్చి ఇతరులతో పోల్చుకోగలుగుతాడో ఆ భక్తి దేవుడు మెచ్చే భక్తి కాదు. నిజమైనటువంటి భక్తిపరుడు తన భక్తి జీవితాన్ని ఇతరులతో పోల్చుకోడు. నిజమైన భక్తిపరుడు తన భక్తి జీవితాన్ని నేను ఎంత ప్రార్థన చేశానని చెప్పి హెచ్చించుకోడు. హెచ్చింపు ఎప్పుడైతే మనలో ఏర్పడిందో, మనం చేసిన ప్రార్థనను బట్టి కానీ, భక్తిని బట్టిని కానీ, నీవు చేసిన భక్తి అంతా ఆ చిన్న హెచ్చింపుతో, గర్వంతో పోయినట్లే.
కారణం ఏంటంటే బైబిల్లో దేవుడు అంటూ ఉన్నాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవుడు నేరుగా ఏ వ్యక్తితోని ఈ మాట చెప్పలేదు, కానీ పాపం చేసిన వ్యక్తితో కూడా నేరుగా నేను నీకు విరోధనని చెప్పలేదు, కానీ నేరుగా దేవుడు నేను నీకు విరోధనని చెప్పిన మాట ఏదైనా ఉందంటే అది ఒక గర్విష్ఠులకు మాత్రమే. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. అంటే మన ప్రార్థనా పరంగా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర గర్విస్తామో, ప్రార్థనా పరంగా గర్వించినటువంటి మనము కూడా మనం నాశనం తెచ్చుకున్నవారు. పరలోక రాజ్యం అంది కెరూబుగా ఉంటున్నటువంటి లూసిఫర్ దేవుని ద్వారా గొప్ప గొప్ప బహుమానాలు పొందుకొని, అధికారాలు పొందుకొని, మంచి స్వరమండలం కలిగి జీవిస్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుని ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆ కెరూబు ఒకానొక సమయంలో అనుకుందంట, నేను ఏ విషయంలో తక్కువ వాడిని, దేవునితో పాటు సమానుడిగా నేను ఉన్నాను, దేవుని వల్లే నేను అన్నీ చేయగలుగుతూ ఉన్నాను, మంచి ఆటగాడిని, చాలా బహుమానాలు ఉన్నాయని చెప్పి అనుకుంటే కెరూబు, ఆ కెరూబులో ఒక దురాలోచన వచ్చింది. ఇక దేవునితో పాటు నేను సమానుడినే కాబట్టి ఉత్తర దిక్కున సభా పర్వతం పైన నేను కూడా సింహాసనాన్ని నేలి ఏలతాను అని అనుకుంది. ఎప్పుడైతే ఆ గర్వపు ఆలోచన ఆ కెరూబులో వచ్చిందో పరలోకమందు యుద్ధం జరిగింది. ఈ కెరూబు తన వైపు కొంతమందిని ఆకర్షించింది. ఆ కెరూబు వైపు ఉన్నటువంటి ఆ దూతలకి దేవుని దూతలకి యుద్ధం జరగగానే దేవుడు ఒక్క తన్ను తన్నితే వచ్చి కింద పడిపోయింది. అది కింద ఎక్కడో పడలా, ఏదైనా తోటలోనే పడింది. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుని తోటకు ఏదైనాలో నీవు ఉంటివి, ఏదైనా తోటలో పడి ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి హవ్వ ఆదామును కూడా చెడగొట్టింది. దీని అంతటికి కారణం ఏంటంటే గర్వం, చిన్న గర్వం. తన భక్తిని చూసుకొని గర్వించింది కెరూబు. ఈరోజు మనం చెడిపోవటానికి వ్యభిచారణ చేయాల్సిన పని లేదండి, దొంగతనం చేయాల్సిన పని లేదండి. గర్వం వస్తే చాలు. అక్కడ పరిసయ్యుడు అన్ని విషయాల్లో బాగున్నాడు, కానీ చిన్న గర్వం. ఈ సొంకరి కంటే నేను నీతిమంతుడని తనలో తను అనుకున్నాడు. ఆ చిన్న విషయమే దేవుని దృష్టిలో పడిపోయేలా చేసింది. ఈరోజు ప్రార్థన దేవుని దగ్గరికి చేరపోవటానికి గల కారణం ఏంటంటే మనం చేసిన ప్రార్థనలో విరిగి నలిగిన మనసు దేవుడు చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు అనేటువంటిది కాదు, కానీ నీవు చేసేటువంటి ప్రార్థన విరిగి నలిగినటువంటి విధంగా ఉందా లేదా దేవునికి అనేటువంటి దేవుడు పరిశీలన చేస్తాడు. ఇక్కడ ఈ సొంకరు దేవుని మందిరానికి దూరంగా నిలవబడి ఉండిపోయాడు. పరిసయ్యుడు దేవుని మందిరంలో ఉన్నాడు. సొంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిసయ్యుడు ప్రార్థన దేవుడు వినలేదు. అలాగనే ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే లోకస్వార్త 15వ అధ్యాయం 20వ వచనంలోని మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి కూడా తండ్రి ఇంటికి దూరంగా ఉండిపోయాడు. ఇక్కడ ఈ సొంకరి ఎలాగైతే మందిరానికి దూరంగా ఉండిపోయాడు, అక్కడ ఆ చిన్న కుమారుడు కూడా తండ్రి ఇంటికి దూరంగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు తండ్రితో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాడు ఆ చిన్న కుమారుడు. ఆస్తి పంపకాలు చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు ఆ చిన్న కుమారుడు. వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే తండ్రి ఇంటిని ఎప్పుడైతే వదిలి వెళ్ళాడో ఆ కుమారుడు, అతడు ఇబ్బంది పడసాగానో. అక్కడ తండ్రి ఇల్లు దేవుని మందిరానికి సాదృశ్యంగా. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారమైనటువంటి మనం ఇబ్బందులకు అలాగే అనేకమైనటువంటి శోధనలకు గల కారణం ఏంటంటే దేవుని మందిరానికి మనం దూరం అవటం, అంటే దేవునికి దూరం అవటమే. అక్కడ తండ్రి ఇంటికి దూరమైనటువంటి ఈ కుమారుడు ఇబ్బంది పడసాగాడు. ఇబ్బంది పడుతూ ఆ విషయం ఎప్పుడు గుర్తెరిగాడంటే పందులు తినేటువంటి పొట్టు తింటున్న సమయంలో గుర్తెరిగాడు. నా తండ్రి ఇంట్లో నేను ఉన్నప్పుడు సమృద్ధిగా భోజనం చేసేవాడు నేనే కాదు, నా తండ్రిలో ఇంటిలో ఉన్నటువంటి పనివారు కూడా సమృద్ధిగా భోజనం చేసేవారే. కానీ ఆ తండ్రికి కుమారుడినైనటువంటి నేను ఈరోజు ఇబ్బంది పడటానికి గల కారణం ఏంటంటే
ఆ తండ్రి ఇల్లుని వదిలేశాను, ఆ తండ్రిని వదిలేశాను. మరలా నేను ఈ ఇబ్బందులో నుంచి బయటపడాలంటే మరలా నాకు తండ్రి ఇల్లు ఒక్కటే గతి అని ఆ కుమారుడు ఏం చేశాడంటే తండ్రి ఇంటి వైపు తన మనసును తిప్పాడు. నా తండ్రి ఇంటికి వెళ్తాను, ఏదైతే ఏమైంది, నా తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రిని అడుగుతాను, ప్రవ్వా తండ్రి, నేను నీకు కుమారుడుగా కాదు, నీ ఇంట్లో ఒక పనివాడిగా ఉంటాను, నాకు పనివాడిగా చోటు ఇవ్వని అడుగుదామని చెప్పి ఆ కుమారుడు తన మనసులో అనుకొని తండ్రి ఇంటి వైపు తన మనసును తిప్పాడు. తండ్రి ఇంటి వైపు తన మనసును తిప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, కానీ తండ్రి ఇల్లు అంత దూరాన్ని కనబడగానే అడుగు ముందుకేయటానికి ధైర్యం సరిపోవట్లేదు కుమారుడికి. కారణం ఏంటంటే ఒకప్పుడు అదే తండ్రి ఇంటి నుంచి తండ్రితో గొడవ పెట్టుకొని వెళ్ళినటువంటి ఆ సన్నివేశం గుర్తొచ్చి అడుగు ముందుకు పడట్ల కుమారుడికి. అక్కడే నిలవబడిపోయాడు. చదవండి 15వ అధ్యాయం లోకస్వార్త 20 వచనం. వాడు ఇంకా దూరముగానున్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుడికి ధైర్యం సరిపోవట్లేదు. అయ్యో ఏమని వెళ్ళాలా, అసలు కనీసం ఏమని మాట్లాడాలి నా తండ్రితో? ఒకప్పుడు నా తండ్రిని ఎదిరించానే, ఒకప్పుడు నా తండ్రిని ఆస్తి పంచేవమని అడిగానే, ఒకప్పుడు నీ ఇల్లు నాకు అవసరం లేదని చెప్పానే, ఇప్పుడు అదే ఇంటిలోనికి వెళ్ళి అదే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీ ఇంట్లో నాకు ఒక పనివాడిగా చోటు ఇమ్మని చెప్పి ఏమని అడగాలని చెప్పి ఆ కుమారుడు తనలో తాను కుమిలిపోతూ తండ్రి ఇంటికి దూరంగా నిలబడిపోతే ఇంటిలో ఉన్నటువంటి తండ్రి దూరంగా ఉన్న కుమారుడిని చూస్తే ఆ తండ్రికి ఆ కుమారుడి పైన ఏం పుట్టుకొచ్చిందంటే కనికరం. కారణం ఏంటంటే ఆ కుమారుడు ఉన్నటువంటి స్థితి ఏంటంటే దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి ఇంటిని చూసి దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ కుమారుడిని చూసినటువంటి తండ్రికి ఇంకా ఆ కుమారుడి పైన కోపం లేదు. దుఃఖపడేటువంటి ఆ కుమారుడిని చూసినటువంటి తండ్రికి కోపానికి బదులుగా కనికరం పుట్టుకొచ్చింది. కనికరం పుట్టుకొచ్చి నిలవబడి రాలేకపోతున్నటువంటి ఆ కుమారుడి దగ్గరికి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను కౌగిలించుకొని అతను ముద్దు పెట్టుకొని తన పనివారిని పిలిచాడు. ఆ కుమారుడు ఎలాగున్నాడు ఏంటనేటువంటిది కూడా తండ్రి ఆలోచించాలి. ఆ సమయంలో తండ్రి జాలి పట్టను గల కారణం ఏంటంటే ఆ కుమారుడిని చూసి తండ్రి ఇంటిలో ఉన్నప్పుడుగా ఈ తండ్రి చూసే సమయానికి ఆ కుమారుడు లేడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు నూతన వస్త్రాలు ధరిస్తూ ఎప్పటికప్పుడు దగదగలాడుతూ మెరిసిపోతూ ఉండేవాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు మంచి మంచి చెప్పులు మంచి మంచి బూట్లు తొడుక్కునేవాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు మంచి మంచి ఆభరణాలు ధరించుకునేవాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు చక్కగా నీట్గా ఉండేవాడు. కానీ మొదటిసారి తన కుమారుడిని మరలా తిరిగి ఈ తండ్రి చూసేటప్పుడు కుమారుడు ఎలా కనబడ్డాడంటే అతని వస్త్రాలు బాగోలేవు, చిరిగిపోయిన వస్త్రాలు, మాసిపోయిన వస్త్రాలు. అతని చెప్పులు బాగోలేవు, అతని ఒంటిపైన ఆభరణాలు లేవు, అతని శరీర అలంకరణ బాగోలేదు. చూసి తండ్రి తట్టుకోలేకపోయాడు. అయ్యో ఏంటి నా కుమారుడి పరిస్థితి ఎలాగైపోయింది అని చెప్పి చూసి తట్టుకోలేక రాలేకపోతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ కుమారుడిని చూసి ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడి పైన కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన పనివారిని పిలిచంటూ అన్నాడు. చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుణ్ణి కానెన్ను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతులకు ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి. ఇక్కడ కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుటి పాపం చేశాను. ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సింది, ఆ రోజు అలాగ వెళ్ళిపోకుండా ఉండాల్సింది, ఆ రోజు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాల్సింది. నేను చేసింది పాపమే. ఈ చేసిన పాపాలకు ప్రతిగా నేను నీ కుమారుడిని అనిపించుకునేటువంటి హక్కు నాకు లేదని కుమారుడు తనలో తాను కుమిలిపోతూ ఉంటే తండ్రి ఆ మాటలు ఏం పట్టించుకోకుండా తన పనివాడిని పిలిచాడు. ఇదిగో నా కుమారుడు వస్త్రాలు బాలేవు, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొని రండి వెంటనే అన్నాడు పనివారితో. కొత్త వస్త్రాలు. పనివారు వెళ్ళారు, త్వరగా కొత్త వస్త్రాలు తీసుకొని వచ్చారు, వాటిని తొడిగించాడు.
నా కుమారుడు చెప్పులు కూడా బాలేవు, మంచి చెప్పులు తీసుకుని రండి అన్నాడు. ఇంకో పనివాడు వెళ్ళాడు, మంచి చెప్పులు తీసుకుని వచ్చాడు. నా కుమారుడు ఒంటి పైన ఆభరణాలు లేవు, ఉంగరం తీసుకొని రండి అన్నారు. ఉంగరం అధికారానికి గుర్తు. మరలా తన కుమారుడు అనేటువంటి అధికారాన్ని తిరిగి తండ్రి తన కుమారుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వార్ల, ఒక మనిషి యొక్క పాపపు స్థితి తండ్రి ఇంటికి దూరంగా నిలబెట్టేసింది. ఒక సొంకరి యొక్క పాపపు స్థితి దేవుని మందిరానికి దూరంగా నిలబెట్టేసింది. కానీ ఆ తండ్రి చూపు ఎవరి వైపు ఉందో తెలుసా? మందిరము లోపల ఉన్నటువంటి వ్యక్తి పైన లేదు, దూరంగా ఉన్నటువంటి ఆ సొంకరి పైనే ఉంది. ఇంటిలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు పైన లేదు, దూరంగా ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు పైనే ఉంది. ఆ చిన్న కుమారుడు దగ్గరికి ఇంటిని వదిలి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిన్న కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వస్త్రాలు తొడిగించి, చెప్పులు తొడిగించి, ఉంగరాన్ని తొడిగించి తిరిగి ఇంటిలోనికి తీసుకొని వచ్చి గొప్ప విందు చేపించడం ప్రారంభించాడు. నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికెను, మనం సంతోషిస్తారని అని చెప్పి గొప్ప విందు చేపిస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి పెద్ద కుమారుడికి ఏర్స్ వచ్చేసింది. అప్పుడే పొలం నుంచి వచ్చాడు. ఇన్నేళ్ళు విడవకుండా నా తండ్రితో పాటు ఉన్నవాడిని నేను కదా, నన్ను కాదని వెళ్ళిపోయి తిరిగి వచ్చినోడికి ఎంత విందు చేపిస్తాడా? ఇన్నేళ్లుగా నేను నా తండ్రితో ఉన్నాను, నాకు ఎప్పుడన్నా ఇలా చేయించాడని చెప్పి పెద్ద కుమారుడు లోపల ఎరస చెందుతూ ఉన్నాడు. అక్కడ కనబడేటువంటి పెద్ద కుమారుడికి మొదట మనం చెప్పుకున్నటువంటి ఉపమానంలో అటువంటి పరిసైడికి తేడా లేదు. ఆ పరిసైడేమో సుంకరను చూసి ఎరస చెందుతూ ఉంటే, ఈ పెద్ద కుమారుడేమో ఆ వెళ్ళిపోయి వచ్చేటువంటి ఆ చిన్న కుమారుడు పైన, అంటే తన సహోదరుడి పైన ఎరస చెందుతూ ఉన్నాడు. అయితే ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడనేటువంటి వార్త వినబడిందో, ఈ పెద్ద కుమారుడు ఇంటి బయట ఆగిపోయాడు. ఇంట్లోకి రాటగా మనసు అప్పట్ల తండ్రి పెద్ద కుమారుడిని కూడా చూశాడు. కుమారుడు ఏంటి ఆగిపోయావు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, సంతోషిద్దాం రండి అని చెప్పి తన పెద్ద కుమారుడిని పిలిస్తే పెద్ద కుమారుడు అంటున్నాడు, నేను ఎందుకు రావాలి? ఆడు వెళ్ళిపోయి తిరిగి వస్తే నువ్వు వాడి కోసం ఎంత చేస్తున్నావా? ఇన్నేళ్ల బట్టి నేను నీతో ఉన్నాను, నువ్వు చెప్పింది చేశాను, నువ్వు చెప్పినట్టు నడిచాను. నువ్వు నా కోసం ఏ రోజైనా చిన్న విందు చేయించావా? ఒక గొర్రె పిల్ల కానీ ఒక మేక పిల్ల కానీ నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి నువ్వు నాకు ఇచ్చావా అంటున్నాడు. చదవండి ఆ మాట ఒకసారి. 29 వచ్చింది. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనను. ఏమంటున్నాడు పెద్ద కుమారుడు? పెద్ద కుమారుడు మొదట్లో ఒక మాట అన్నాడు, ఏమని? ఇన్నేళ్ల బట్టి నేను నీతో ఉన్నాను, నీ ఆజ్ఞను మేరలేదు అన్నాడు. తండ్రితో ఉన్నటువంటి పెద్ద కుమారుడికి స్నేహితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి అనే మాట ఎలా ఉందంటే, తండ్రి ఇన్నేళ్ల బట్టి నేను నీతో ఉన్నాను, నీ ఆజ్ఞను మేరలేదు అన్నాడు. కానీ కింద మాట్లాడే మాటను మనం పరిశీలన చేస్తే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్ల ఇవ్వలేదు. అంటే తండ్రితో బాగున్నట్లుగా నటిస్తూ తండ్రికి తెలియకుండా పెద్ద కుమారుడికి స్నేహాలు ఉన్నాయి. అంటే తండ్రి ఇంటిలో ఉంటూ తెలియని పాపాలు, తెలియని లోక స్నేహాలు పెద్ద కుమారుడిలో ఉన్నాయి. ఆ చిన్న కుమారుడు బహిరంగంగా లోక స్నేహం చేస్తూ ఉంటే, పెద్ద కుమారుడు తండ్రి కన్నులకు మరుగుగా లోక స్నేహాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, తండ్రి అన్నాడు, ఇన్నేళ్ల బట్టి నీవు నాతో ఉన్నావు కదా, నాకు ఉన్నవన్నీ నీవు కదా, మనం సంతోషించుట న్యాయమే. కారణం ఏంటంటే తప్పిపోయిన నీ సహోదరుడు నీ తమ్ముడు మరలా తిరిగి వచ్చాడు, సంతోషిద్దాం రా అని చెప్పి తండ్రి పెద్ద కుమారుడిని కూడా నచ్చ చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, ఈరోజు మనము చేసే ప్రార్థన ఎక్కడ చేస్తున్నాం అనే దానికంటే, ఎలా చేస్తున్నాం అనే దానికంటే, ఎన్ని గంటలు చేస్తున్నాం అనే దానికంటే, నీవు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే, అక్కడ చిన్న కుమారుడు తండ్రి ఇంటిని చూసి, తండ్రిని చూసి ఎలాగైతే విరిగి నలిగిన మనసుతో కుమిలిపోతూ నిలబడ్డాడో, అలాగే ఈ సొంకరి ఎలాగైతే దేవాలయాన్ని చూసి ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక కుమిలిపోతూ ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, వారి వలె మనం కూడా దేవుని దగ్గర విరిగి నలిగిన మనసు కలిగి కుమిలిపోయి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యం అంటూ ఉంది, విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యము చేసేవాడు కాదంట. అయితే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 18 వచ్చిన చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18 వచ్చి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు విని నిన్ను రక్షించాలి అంటే నీవు నలిగిపోతూ ప్రార్థన చేయాలండి. నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. నలిగిపోతూ అంటే నీ పశ్చాత్తాపము నిన్ను లోపల దేవుని దగ్గర నలిగిపోయేలా చేస్తుంది. ఆ నలిగిపోతూ చేసేటువంటి ప్రార్థన వాక్యం ఏమంటూ ఉందంటే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవుడు నీ ప్రార్థన వినాలంటే, నిన్ను రక్షించాలి అంటే నీవు దేవుని దగ్గర నలిగిపోతూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14 రాయబడి ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశము స్వస్థపరచుదును. ఒకటి, తగ్గింపు ప్రార్థన ఉండాలి, పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలోని ఈ విధమైనటువంటి ప్రార్థన మనలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన చేయటం కంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ దావీదు గమనించండి, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వస్తుందని. అక్కడ కొర్నేలకు దేవుని దూత తెలియజేస్తుంది, నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేర్చబడిందని. మరి ఇన్నేళ్లుగా ప్రార్థించేటువంటి వారమైనటువంటి మన ప్రార్థన ఏమవుతుందో ఏ రోజైనా గమనించారా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రార్థన చేసిన నీలో పాపం లేదని గనక నీవు చెప్పుకున్నావంటే గర్వం నీలో ఏర్పడిందని అర్థం. ఎంత ప్రార్థన చేసినా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు గొప్పగా భక్తి చేస్తూ అనేక మందిని మారుస్తూ ఆ పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు గారు వాడిన మాటను మనం వింటే మనలో ఆశ్చర్యం వచ్చిందండి. పాపులలో నేను ప్రధాన పాపని అంటూ ఉన్నాడు పౌలు గారు. ఎప్పుడో తెలుసా? గొప్ప సువార్థికుడిగా మార్చబడ్డ తర్వాత. ఈరోజు మనం కొంచెం ప్రార్థన చేయగానే నేను నీతిమంతుడిని అనేటువంటి మనసు మనలో వచ్చిందంటే అది నీకు దేవునికి దూరం అయ్యేటువంటి సంకేతాలు అనేటువంటిది గమనించా. అంత ప్రార్థనాపరుడిగా అంత సువార్త చేస్తూ అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి పౌలు గారు వాడిన మాట ఏంటంటే, నేను పాపులలో ప్రధాన పాపిని. ప్రధాన పాప అంటే ఇప్పుడు మన సామాన్య మనుషులు, మనకు ప్రధాన ఎవరు? మోడీ. ప్రధాన అంటే అందరికంటే నేను పెద్దోడిని అని అర్థం. ఇక్కడ పౌలు గారు పాపులలో నేను ప్రధాన పాపని అంటే పాపులందరికంటే నేను ఎక్కువ పాపం చేసిన వాడిని అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు పౌలు గారు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే మనకు మనం తగ్గించుకుంటామో, అక్కడ మొదటగా మనం చదువుకున్న వాక్యంలో రాయబడి ఉంటుంది, లోకస్వార్త 18వ అధ్యాయంలోని రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే 18వ అధ్యాయం 14వ వచనం మనం పరిశీలన చేస్తే, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. వాక్యలేఖనం ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వెంత భక్తి చేయి, నీ భక్తి ఎక్కువయ్యే కొద్ది తగ్గింపు కూడా నీలో అలా ఉండగలిగితే నీ భక్తికి ప్రతిఫలం ఉంటుంది. నీ భక్తి ఎక్కువయ్యి నీలో తగ్గింపు స్వభావం లేకపోతే నీ భక్తి అంతా ఆ చిన్న హెచ్చింపు స్వభావంతోనే కొట్టివేయబడింది. అక్కడ గొప్ప భక్తి చేశాడు పరిసేయుడు, సామాన్యమైన భక్తి కాదు. మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. అంత భక్తి ఏమైపోయిందంటే చిన్న హెచ్చింపు. ఇక్కడ పరిసేయుడు అంత భక్తి చేసి చిన్న హెచ్చింపుతో తన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా దూరం చేసుకుంటే సుంకరి ఏ భక్తి చేసినట్లు మనకు కనబడదు. కానీ ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళిందంటే తనలో తాను పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తగ్గింపుతో దేవుని దగ్గర విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేస్తే దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్య లేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈరోజు మన ప్రార్థన కూడా
దేవుడు కోరుకునే విధంగా, దేవునికి నచ్చే విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.